ఆ కార్యక్రమం ఈ ఆత్మీయ సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన ప్రభాకరణ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొన్ని సలహాలు సూచనలు ప్రభాకరణ ఇస్తారు. కార్యక్రమం భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాల మనుగడ కోసం చేసుకున్నటువంటి కార్యక్రమం మనమందరం కూడా ఆలోచనగా కోరుతున్నాం. మాలలంటే ఒక సింహంలాగా మనకందరికీ ఒక రాజులాగా ముందుకు అడిగేస్తున్నటువంటి ఎంఎస్ బాబు గారికి, రాజకీయ నాయకుల గారికి అందరికి కూడా జైబీలు తెలియజేస్తున్నా. మరియు అన్నగారు ప్రకాష్ అన్న గారికి ఈ సందర్భంగా జైబీలు తెలియజేస్తున్నా. కార్యక్రమానికి వచ్చిన నా సోదరులకి, నా మిత్రులకి, నా పెద్దాల అనే మాలని కోరుకొని ఈ ఒక్క కార్యక్రమాన్ని ఘన విజయంగా చేస్తే మనకు కూడా గుర్తింపు వస్తుందని కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి అందరినీ పిలిపించినాం. ఎందుకంటే చూస్తున్నాం ఎక్కడ కూడా మనకి న్యాయం జరగలేదు. మాలంటే దూరంగా పెడుతున్నారు. ఒక మాలంటే నువ్వు మాలాడు, నువ్వు లోపలికి రావద్దంటున్నారు. ఇటువంటి కార్యక్రమంలో మనకు గుర్తింపు రావాలా, మనకు ఒక మంచి గుర్తింపు కావాలా. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారం మనకు న్యాయం చేస్తలేదు. దానికి న్యాయం కావాలంటే మనందరూ కూడా ఐక్యమత్య ఉండి మనం విజయవంతంగా సాధించాలా. ఇది పార్టీలకి సంబంధం లేదు, మన కులం సంబంధించిన ఒక కార్యక్రమం. దాన్ని దయచేసి అందరూ మర్చిపోవద్దండి. ఎందుకు చెప్తానంటే ఇది నా వ్యక్తిగతం కాదు, ఇది మనందరూ వ్యక్తిగతం. మనం మానవులకి పుట్టి మన మానవులుగా మనం సాధించుకోవాలనేది ఒక కార్యక్రమం. పెద్దలందరూ బాగా చక్కటిగా మాట్లాడారు. ప్రతి ఒక్కరికి పౌరస్వం రావాలా. ఈ కార్యక్రమాన్ని విజయంగా సాధించాలని కూడా మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఒక మనిషి పుట్టినప్పుడు ఏ విధంగా మనం పుడతామని కాదు, మనం ఏ విధంగా 10 మందికి మంచి చేస్తామనేది కోరుకోవాలి. వచ్చేసి మన మాల జాతుల్లో మనం అందరూ కింద జాతిలో ఉన్నాం. ఇదంతా కూడా మనం తెలుసుకోవాలా. దీన్ని మనం అందరూ కూడా పోరాడాలా. అంటే మనందరూ కలిసిమెలిసి ఉండాలా. ఈరోజు చూస్తున్నారు ఏ కులం అనేది చూడండి, అన్ని కులములు ఐక్యమత్య ఉన్నది. మన మాల కులములు ఐక్యమత్య లేదు. దయచేసి సోదరులారా, నా మిత్రులారా, దయచేసి మీరు అందరూ ఒకటి అవుతాం, కలిసి ఉందాం. మీకు ఏదైనా చిన్న సమయం ప్రాబ్లం ఉంటే అందరూ కలిసిమెలిసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనందరూ కూడా కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది. కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. రేపు వచ్చే 23వ తేదీ తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సరే ఈ కార్యక్రమానికి కలుసుకోవాలా. మన మాల జాతిని చూపేయాలంటే ప్రతి ఒక్కరు మనం అభిమానంతో రావాలా. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం మొట్టమొదటిసారిగా మన చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమానికి మన మిత్రులు అందరూ నాతో పాటు మాట్లాడారు. అయ్యా, ఈ విధంగా మనం మాల జాతికి న్యాయం జరగలేదు, మీరు రావాలా, దీని గురించి విజయవంతంగా చేయాలంటే అయ్యా నేను కూడా మాలోడే, నేను వస్తాను, చేస్తాను. నాతో పాటు నా మిత్రులు ఉన్నారు, నన్నే భుజం వాళ్ళు లేపుతారు, భుజం బట్టి లేపుతారనేది నేను చెప్పినాను. ఈ ఒక కార్యక్రమం ఒక్క ఫోన్ చేసే కంత ఇంత చక్కటిగా వచ్చినంటే మీకు మళ్ళీ మళ్ళీ కొత్తగా తెలియజేస్తాను. ఇటువంటి కార్యక్రమం మన ఐక్యమత్య ఉండాలా, మన మాల జాతి ఒకటి ఉండాలా. దీనంతా కూడా మీరు గుర్తుంచుకోండి.
ఏ పార్టీ పొలిటికల్ వస్తే కూడా మనం ఎవరు పట్టించుకోరు. పట్టించుకుంటారంటే ఎట్లా పట్టించుకోరంటే ఏదైనా ఆర్థికం ఉంటే పట్టించుకుంటారా, కానీ ఒక బీదవాడిని పట్టించుకుంటారా? ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. అటువంటి ఒక కార్యక్రమం చేసేటప్పుడు మనం కూడా అన్ని విధాలుగా ఐకమత్యంగా మీరు అందరూ కూడా కలిసి 23వ తేదీ ఘన విజయంగా మనకు చేయాలా. మన మాల జాతికి ఒక మంచి పేరు రావాలా అంటే ప్రతి ఒక్కడికి మన మాల జాతిని గుర్తించి ప్రతి విలేజ్ లో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఇంట్లో చెప్పి ఈ ఒక్క కార్యక్రమం ఘన విజయంగా చేయాలని కోరుతున్నాం.